అర్థమవుతుంది కదా గాలికి వదిలేశారని చెప్పని. చెప్పండి రాజశేఖర బాబు గారు. ఇంకా అన్యాయం ఏంటంటే మీరు ఆవిడ తల్లి పిటిషన్ పెట్టి ఏడుస్తా మీకు పిటిషన్ పెట్టుకుంటే గాలికి వదిలేశాక కూడా 2వ తారీఖున వీళ్ళు ఏం చేశారంటే హైకోర్టుకి హెబియస్ కార్పస్ పిటిషన్ మూవ్ చేశారు జూన్ 2వ తారీఖున. 4వ తారీఖున కోర్టు మిమ్మల్ని పిలిపించింది. మిమ్మల్ని అంటే ప్రభుత్వం తరపున హోమ్ జీపీని పిలిపించింది. పిలిచి అరే బాబు అర్జెంటుగా తప్పు ఇట్లాంటివి చేయబాకండి, కింద కోర్టులో కానీ నా కోర్టులో కానీ తక్షణమే మీరు ప్రొడ్యూస్ చేయండి అని చెప్పింది. అయిపోయింది. అయినా మీరు ప్రొడ్యూస్ చేయలేదు. కనీసం మేము తీసుకొచ్చాం, అరెస్ట్ చేసి తీసుకొచ్చాం మార్కాపురంలో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కదా, అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు కదా. మరి మీరు మీ ల్యాబ్స్ కాదా రాజశేఖర బాబు గారిది? మీ ఏసీపీ ల్యాబ్స్ కాదా? మీ డీసీపీ ల్యాబ్స్ కాదా ఇది? చెప్పండి సార్. మీ డీసీఆర్బీ ల్యాబ్స్ కాదా? మీ స్పెషల్ బ్రాంచ్ ల్యాబ్స్ కాదా ఇది? మీ కింద ఉన్న స్పెషల్ బ్రాంచ్ ల్యాబ్స్ కాదా? అంటే టోటల్గా మీరు విజయవాడ నగరాన్ని గాలికి వదిలినట్టే మనకు అర్థమవుతుంది కదా. పోలీస్ మాన్యువల్ మీకు లెక్కలేదు, పోలీస్ ఉద్యోగం లెక్కలేదు, ఈ ప్రజల యొక్క రక్షణ మీకు లెక్కలేదు. గాలికి నడుస్తుంది విజయవాడ నగరం రక్షణ బాధ్యతలు, అంతే కదా. 15వ తారీఖు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ఏం చెప్పారు మీరు? ఏం చెప్పారు సార్ రాజశేఖర బాబు గారు? మీరు పార్టీ, డీజీపీ గారి పార్టీ, మీరిద్దరు హైకోర్టుకి ఏం చెప్పారు? బాగా ఎతుకుతున్నాం, 2 టీములను పెట్టి రాష్ట్రం అంతా జల్లెడ పడుతున్నాం, వీడి కోసం, చనిపోయిన ఆయన కోసం రాష్ట్రం అంతా 2 బృందాలు వేసి విపరీతంగా గాలిస్తున్నాం, తొందరగా తెచ్చేస్తామని చెప్పి మీరు చెప్తారు. సరే తప్పు కదా. తల్లి మీకు 28 మేన మీకు పిటిషన్ పెట్టుకుంది, నా కొడుకు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నాడని. మీ విజయవాడ టాస్క్ ఫోర్స్ వాళ్ళేమో తీసుకొచ్చి అప్పచెప్పామని చెప్పి వాళ్ళు చెప్తారు. కోర్టును కూడా మీరు ఎంత హాస్యాస్పదంగా, ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఎర్ర బుక్కు పరిపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అక్రమాలు, దాష్టికాలు, దుర్మార్గాలు, ఇష్టారాజ్యంగా పోలీస్ వ్యవస్థను దుర్యోగం చేస్తూ కోర్టుల్ని అపహాస్యం అంటే హైకోర్టు అంటే కూడా లెక్కలేనితనంగా పోలీస్ వ్యవస్థను తయారు చేసిన పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈ ఘనత మీది కాదా నారా చంద్రబాబు నాయుడు గారు? చెప్పండి, మీదే కదా ఈ ఘనత. ఈ స్థితిలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ లాండ్ ఆర్డర్ దిగజారిందంటే మీది కాదా అని అడుగుతున్నాను. కోర్టుకి, హైకోర్టుకి అంటే అసలు ప్రతిపక్షం అంటే లెక్కలేదు, మనుషులంటే లెక్కలేదు, మీడియా అంటే లెక్కలేదు. ఎందుకంటే మీడియా మొత్తం సంకలో పెట్టుకుని తిరుగుతున్నాం అనేటువంటి దమ్ము కదా మీకు. హైకోర్టు అన్నా కూడా మీకు లెక్కలేదు, బాగా ఎతుకుతున్నామని చెప్తారంట. కోర్టు ఏం చెప్పింది? 29వ తారీఖున ఖచ్చితంగా మా ముందు ప్రవేశపెట్టండి, జూన్ 29న మా ముందు ఖచ్చితంగా ప్రవేశపెట్టండి అని చెప్పింది. ఇది న్యాయమా అని అడుగుతున్నారు రాజశేఖర బాబు గారిని. ఇది కరెక్టేనా సార్? మీరు 4వ తారీఖు, 15వ తారీఖు అంటే ఈ వాయిదాకి వెళ్ళే ముందు రోజు 14వ తారీఖు కూడా సిట్ అధికారులారా నేను అడుగుతున్నాను, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వచ్చినప్పుడు విజయవాడ సిపి గారి ఆఫీసు యొక్క సీసీటీవీ ఫుటేజీలు కూడా తీయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ముద్దాయి సిఐ నాగరాజు, అప్పటి సిఐ నాగరాజు ముద్దాయి విజయవాడ కమిషనరేట్లోనే కమిషనర్ గారి ఛాంబర్ దగ్గరే ఉన్నాడు అనేది మాకున్న మీడియా వారి ద్వారా సమాచారం. 4వ తారీఖు, 3వ తారీఖు అక్కడే ఉన్నాడు, 4వ తారీఖు ఉన్నాడు, జూన్ 14 అక్కడే ఉన్నాడు, 15వ తారీఖు కూడా అక్కడే ఉన్నాడు అని చెప్తున్నారు. తీయండి మీరు సిట్ బృందం. మరి మీరెందుకు సిపి ఆఫీస్కి వెళ్ళి విచారించలేదు? విచారించాలి కదా. విచారించకపోగా విజయవాడ కమిషనర్ రాజశేఖర బాబు గారు, డీజీపీ గారు పోలీసు ఉద్యోగాన్ని సక్రమంగా మీరు బాధ్యతాయుతంగా నిర్వర్తించకపోవటం వల్ల 18/6 అంటే జూన్ 18వ తారీఖున జగన్ గారు సాయంత్రం మృతుడి తల్లి గారి ఇంటికి వెళ్ళి, గాదే విజయలక్ష్మి గారి ఇంటికి వెళ్ళి ఆవిడ్ని పరామర్శించి బయటకు వచ్చి
ప్రపంచానికి ఇలా జరుగుతుందని చెప్పిన తర్వాత హడావుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు డీజీపీ గారిని, హోమ్ సెక్రటరీ గారిని, విజయవాడ సిపి గారిని, ఇంటెలిజెన్స్ డీజీపీ గారిని అందరినీ సమావేశపరిచి తక్షణం ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పి ఆయన ఆదేశిస్తాడంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మంత్రి ఆదేశిస్తే కానీ ఎఫ్ఐఆర్ అవనటువంటి పరిస్థితి, విచారణ మొదలుగాని పరిస్థితి ఇవాళ పోలీస్ వ్యవస్థలో ఉందంటే అంటే తెలుగుదేశం వారు తలుచుకుంటే మాత్రమే పోలీస్ యాక్షన్లోకి వస్తుంది, లేకపోతే ఏ కేసు కట్టదనేది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేదానికి రుజువులు ఇయ్యే కదా. మా ఘోష, మా బాధ, మేము చెప్పేటువంటి అరణ్య రోదన ఇన్నాళ్ళు ప్రపంచం అంతా చూస్తుంది కదా. ఇవాళ ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు కదా. తెల్లారుజామున అంటే రాత్రి 9 గంటలకి ఆ తల్లిని ఎక్కించుకెళ్తారు పోలీసులు, తెల్లారుజామున 2 గంటలకు ఎఫ్ఐఆర్ అవుతుంది. ఇది రెడ్ బుక్ పాలనలో విజయవాడ లాకప్ డెత్ జరిగినటువంటిది. ఇదైతే ఇవాళ రిమాండ్ రిపోర్ట్ ఎంత కంటి తుడుపు చర్య అంటే అంత డొల్లే. అసలు విజయవాడలో పోలీసు వ్యవస్థ, పోలీసింగ్ జరగట్లేదనేది వీళ్ళు ఎక్కడ విచారణలో చేయరు. అసలు వాస్తవం అదే కదా. అదే కదా వాస్తవం.